गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరభాగవతోత్తములైన మహాబలి ఆ వామనమూర్తిని కూర్చోబెట్టి మీరేదైనా అడగండి, మీరేదైనా అడగండి, మీరు పాత్రభూతులు, మీరేదైనా అడగండి అని ఇలా గడ్డం పట్టుకొని ప్రార్థిస్తున్నారు మహాబలి ఆ వామనమూర్తిని చూసి. వెంటనే పైన భగవంతుడి అధ్యాయంలో తాను మాట్లాడేదానికి ప్రారంభించారు. నాయనా, నీకు ఇంత గొప్ప బుద్ధి వస్తుంది, సద్బుద్ధి, దానికి కారణం నువ్వు ఈ కుటుంబంలో పుట్టినందువల్ల. ఎవరి యొక్క మనవడు? నువ్వు ప్రహ్లాద స్వామి యొక్క మనవడివి, విరోచను యొక్క కుమారుడివి. అందుచేత మీ కుటుంబంలో అందరికీ ఈ బ్రాహ్మణుల దగ్గర అంత భక్తి. బ్రాహ్మణులు ఏదడిగినా ఇచ్చేస్తారు, ఎవరిని ఏదడిగినా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆరాధిస్తారు. అలాంటి గొప్ప భక్తి బ్రాహ్మణుల దగ్గర అంటూ భగవంతుడు చాలా చక్కగా ప్రారంభం నుంచే ఈ మహాబలి విషయంలో అన్నీ చక్కగా చెప్తూ వస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు మనం యాచకం అడిగేదానికి ఒకరింటికి వెళ్ళినామంటే వాళ్ళ దగ్గర వెళ్ళి సత్యసంధుడు అనుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, మీరు ఆచారం లేదు, అనుష్ఠానంతో లేదు, ఇది సరిగ్గా లేదు ఇలాంతా చెప్పి మీరు నీ కుంభాభిషేకానికి మీరు ఏదైనా సేవ చేయాలి అంటే ఎవరు సరిగ్గా ఉంటారో చక్కగా ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కోండి, మేమంతా ఇవ్వమని తరిమేస్తారు. వాళ్ళు ముందు వెనక ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచిది ఉంటుంది, దాన్ని చూసి బాగా దాన్ని గొప్పగా చెప్పి దాని తర్వాత మనం ఏదైనా అడిగినామంటే ఇస్తారు. ఇలాగనే కదా యాచక ధర్మం అని వచ్చేసినామంటే యాచక ధర్మంలోనే ఉండాలి. అందుచేత ఆ యాచక ధర్మాన్ని స్వీకరించినందువల్ల ఆ మహాబలి భక్తుడు. కానీ ఇక్కడ భగవంతుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపు నుంచి పొగుడుతూ వస్తున్నారు. ఎందుకంటే యాచకం అడిగేదానికి వచ్చినాము, ఈ సమయంలో హిరణ్యాక్షుడు అసురుడు, హిరణ్యకశిపు అసురుడు అన్నారంటే అతను బాధపడతాడు కదా. ఏమైనా కానీ తన యొక్క కులకూటస్థులు కదా, అందుచేత పర్లేదు అంటూ భగవంతుడు యాచక ధర్మాన్ని స్వీకరించి అలాంటి గొప్ప కుటుంబంలో పుట్టినావు అంటూ మహాబలి మనస్సుతోనూ మహాబలి చాలా సుమనస్సుతోనూ సంతోషంగా అన్నారు, ఇంకా కపటంగానూ అంటున్నారు. రెండు కలిసి ఈ వామనమూర్తి అంటున్నారు. ఇలాగా మహాబలితో చెప్పి పైన వాళ్ళ కుటుంబాన్నంతా చెప్పేదానికి ప్రారంభించారు. మీ యొక్క పితామహులు ప్రహ్లాద స్వామి యొక్క చిన్న తండ్రి అయిన హిరణ్యాక్షుడు మహావీరుడు. ఆ మహావీరుడైన హిరణ్యాక్షుడు ఈ భూమినే తీసుకెళ్ళి రసాతలంలో, భూమి సహితం రసాతలంలో పెట్టాడు. సాక్షాత్ వైకుంఠవాసి అయిన ఆ భగవంతుడు వరాహమూర్తి వరాహ అవతారం ఎత్తి ఆ భూమిని ఉద్ధారణం చేసి మళ్ళీ భూమిని స్థాపించి ఆ వీరుడితో యుద్ధం చేసి ఆ హిరణ్యాక్షుని సంహరించారు. ఇలా సంహరించిన తర్వాత దేవతలందరూ వచ్చి భగవంతుని పొగిడినప్పుడు భగవంతుడు అంటున్నారంట, నేను గెలిచానని నేను ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఆ హిరణ్యాక్షుడు కొట్టిన దెబ్బలన్నీ ఇంకా నాకు శరీరం అంతా నొప్పిగా ఉంది, నేను వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి చేస్తేనే నాకు సరి అవుతుంది. మహావీరుడు అంటుడు మహామాయావి అయిన ఆ మహావిష్ణువే వచ్చి ఈ హిరణ్యాక్షుని యొక్క పరాక్రమం చూసి అలా మెచ్చుకున్నారు. అంత గొప్ప పితామహులు నీకు. ఈయన మాత్రమే కాదు, ఈయన యొక్క అన్నయ్య అయిన సహోదరుడైన హిరణ్యకశిపు అతను మహాతపస్వి. ఆయన తపస్సు గురించి లోకమంతా తెలుసు. ఇలాగ ఎవరిని ఎక్కడ చూసినా కానీ నువ్వు విష్ణుభక్తుడివా అని అందరికీ ఇలా హాని చేస్తూ ఉండేటప్పుడు తన వల్ల భక్తులందరికీ కష్టం రాకూడదని ఆ మహావిష్ణువు ఏం చేసినారంటే ఆ హిరణ్యకశిపుకే తెలియకుండా ఆ హిరణ్యకశిపు యొక్క శ్వాస ప్రశ్వాసం, ఆ శ్వాసం ద్వారా ముక్కు లోపల దూరి మనస్సులో వెళ్ళి కూర్చునేసినారంట. ఇప్పుడు మహావిష్ణు హిరణ్యకశిపుకి భయపడి అతని శ్వాసం ద్వారాగానే అతని మనసులో వెళ్ళి కూర్చునేసినారంట. మనస్సు ద్వారా మహావిష్ణుని ధ్యానం చేయడు కదా, అందుచేత ఆ చోటుకు రాడు అని మహావిష్ణు సహితం భయపడి లోపల వెళ్ళి కూర్చున్నారు. ఇలా కూర్చున్నందువల్ల హిరణ్యకశిపు అనుకున్నాడంట, ఎక్కడ వెతికినా కానీ ఈ మహావిష్ణువు తెలియటం లేదు, అందుచేత ఈ మృత్యులోకం కంటే దాటి ఎక్కడో పోయి మహావిష్ణువు లేడు, ఇంకా మనమే ఈ ప్రపంచానికి ఈశ్వరుడు అంటే ఇలా పరాక్రమంతో చెప్పాడు మీ పితామహులైన హిరణ్యకశిపు అంటూ భగవంతుడు తన గురించే ఇక్కడ కొంచెం హీనంగా పర్లేదు చెప్పుకుని ఎలాగైనా సరే మహాబలి దగ్గర నుంచి దీన్ని తీసుకోవాలి, రాజ్యాన్ని తీసుకోవాలి అంటూ ఇలాగంతా పొగడుతున్నారు. అంతేకాకుండా పరమ భాగవతోత్తములైన ప్రహ్లాద స్వామి, ఆ ప్రహ్లాద స్వామి కొడుకుడైన విరోచనుడు మీ తండ్రి. మీ తండ్రికి ఎంత బ్రాహ్మణ విశ్వాసం తెలుసా? మీ తండ్రి చేత
యుద్ధం చేసి గెలియలేకుండా దేవతలందరూ ఒకరోజు దానం తీసుకోవాలని వచ్చినారు. దానం తీసుకోవాలంటే దానికి గొప్ప వేషం బ్రాహ్మణ వేషం. అలా బ్రాహ్మణ వేషం వేసుకొని అందరూ విరోచని యొక్క ఇంటికి వచ్చి మాకు దానం కావాలని అడిగిన వెంటనే బ్రాహ్మణులు వచ్చి అడిగితే ఏమైనా ఇచ్చేస్తాడు మీ తండ్రి, అంత గొప్ప మనస్వి. మీకేం కావాలి అని అడిగిన వెంటనే ఆ బ్రాహ్మణ వేషంలో ఉండే దేవతలందరూ నీ ప్రాణం కావాలని అడిగినారు. వెంటనే అప్పుడే చూస్తే ఈ బ్రాహ్మణ వేషంలో దేవతలు మాయావిలుగా వచ్చినారు అని తెలుసుకున్న తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ విరోచనుడు బ్రాహ్మణ వేషంతో వచ్చినందువల్ల బ్రాహ్మణ పైన ఉండే విశ్వాసం తన ప్రాణసహితం ఇచ్చాడు. అలాగ యాచకులకు వచ్చే బ్రాహ్మణుల్ని ఏమడిగినా కానీ ఉపరించి ఇచ్చేది మీ కుటుంబానికి స్వధర్మం అంటూ ఇలా గుర్తు చేస్తున్నారంట. వెనకాల నేను అడగబోతాను, నువ్వు ఇవ్వాలి అని భగవంతుడు ఇలా కపటంగాను సుమనస్సుతోను రెండు కలిపి వామనమూర్తి అంటున్నారంట. అలాంటి గొప్ప కుటుంబం, ఆ కుటుంబంలో పుట్టినందువల్లనే కదా నీకు ఇలాంటి మంచి బుద్ధి. అంతేకాకుండా శుక్రాచారి నీ గురు, ఆయన గురించి చెప్పడానికి నేనేం చెప్పగలుగుతాను. ఆయన భృగు వంశంలో పుట్టిన గొప్ప తేజస్వి, గొప్ప తపస్వి. ఆయన యొక్క భిక్ష వలనే కదా ఈ త్రిలోకాధిపత్యం నీకు. ఆయన యొక్క శిష్యుడు కాబట్టి నువ్వు ఇలా ఉండేది ఆశ్చర్యం కాదు అంటూ ఇలా అన్నీ చెప్పి తర్వాత ఇప్పుడు తాను దేనికి వచ్చినానో విషయానికి వచ్చారు వామనమూర్తి. ఏమిటంటే, నేను దేనికి వచ్చినానంటే నాకు 3 అడుగులు దానం కావాలి, భూమి దానం కావాలి. 3 అడుగులు మాత్రమేనా అని ఇలా చూస్తున్నాడు మహాబలి. వాళ్ళు భగవంతుడు అప్పుడు చెప్పేటప్పుడు 3 అడుగులు అని చెప్పి, 3 అడుగులు అంటే ఒక స్కేల్ తీసుకొచ్చి 12 ఇంచు అని ఇలా దాన్ని కొలతలు చేసి ఇచ్చేస్తారో అని అనుకొని మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి. వాదం అనేది సరిగ్గా ఉండాలి కదా. వెనకాల ఏదైనా అది ప్రాబ్లం వచ్చిందంటే ఈ వాదమే నిలుస్తుంది. అందుచేత సరిగ్గా భగవంతులు ఏమన్నారంటే సంహితాని పదా మమ అనేస్తారు. ఏమిటంటే ఈ కాళ్ళతో 3 అడుగులు అన్నారు. చెప్పేటప్పుడు జాగ్రత్తగా, అంటే ఈ కాళ్ళు ఏ సైజులో ఉంటుందని నేను చెప్పను. అది ఎంత పెద్దదిగానూ అవుతుంది, చిన్నదిగానూ అవుతుంది. కానీ ఈ కాళ్ళతో 3 అడుగులు అంటూ ఇలా చెప్పి తన యొక్క కోరికను ఇలా మహాబలి దగ్గర చెప్పి భగవంతుడు ముగించిన వెంటనే మహాబలి ఆ వామనమూర్తిని చూసి, స్వామి మీకు లోకమే తెలియకుండా ఉంది స్వామి, మీరు బ్రహ్మచారి కదా, మీకేం తెలుస్తుంది? సాధారణంగా బ్రహ్మచారిగా ఉండేటప్పుడు గుడిసెలో ఉంటాము, ఇది ఉంటే చాలు అది ఉంటే చాలు అని ఉంటాము. ఇలాగే ఉండిపోతామా? తర్వాత పెళ్ళి అనేదేవి గృహస్థాశ్రమికి రావాలి కదా. అప్పుడు వచ్చినామంటే మనకు పెద్ద పెద్ద బంగ్లాలు మనకు కూడా చాలదు. ఇంకొక బంగ్లాలు తీసుకుంటామా, మన కొడుకి ఈ కొడుకి అది ఇస్తామా, ఆ కొడుకి ఇది ఇస్తామా, మనకి ఇది చాలటం లేదే, ఇంకా ఆ ల్యాండ్ కొని అన్నీ చేర్చుతామా అని ఇలాగా ప్రపంచమంతటా మన ఇంట్లో ఉండాలని తోస్తుంది గృహస్థాశ్రమం. అందుచేత మీకేం తెలియలేదు స్వామి, మీరు నా దగ్గర ఏమీ లేదని అనుకుంటాను. నేను ఎవరు తెలుసా? లోకానాం ఏకం ఈశ్వరం, ఈ 3 లోకానికి నేనే ఈశ్వరుణ్ణి, నేను అడిగితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగును అంటూ అహంభావంతో అన్నాడంట మహాబలి. ఈ అహంభావాన్ని తీర్చేదానికే, పరమ భక్తుడైన మహాబలి యొక్క అహంభావాన్ని పోగొట్టేదానికే వామనావతారం అని అన్నమాచార్యులు తన యొక్క కీర్తనలో అన్నారు. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధరవర గరుడవాగన దైత్యబలి మదభంజన. బలి యొక్క సంపదను తీసుకోలేదంట, దాన్ని భంజనం చేయలేదంట. ఆ బలి యొక్క మదం, అహంభావాన్ని తీసేదానికి వామనావతారం అంట. ఎందుకంటే పరమభక్తుడు, ఇతనికి అహంభావం మాత్రం ఒక చుక్కలాగా అది బాలేదంట ఆ భక్తునికి. అందుచేత దాన్ని సంహరించాలి అంటూ వామనావతారం అని అన్నమాచార్యులు తన యొక్క కీర్తనంలో అద్భుతంగా వర్ణించారు. అలాగా అంత అహంభావి అంట మహాబలి. ఎందుకంటే 3 లోకానికి నేనే అధిపతి. డబ్బులుంటేనే కదా అహంభావం ఉంటుంది. ఆ డబ్బుల్ని, సంపదలను అపహరించామంటే అహంభావం అనేది వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే అది అపహరించి ఇంద్రుడికి ఇచ్చేలాగా వామనమూర్తి వచ్చారు. అన్నీ మనసులో పెట్టుకున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ అవతారం అనేది జరిగింది. అలా చెప్పి లోకానాం ఏకమీశ్వరం, మీకు విషయం ఏమీ తెలియలేదు, అందుచేత దీంట్లో పెట్టుకొని ఈ 3 అడుగులతో మీరేమి సంతోషంగా ఉంటారు, మీకు నేను భూమండలాలనే రాసిస్తాననుకుంటున్నారు. అలాంటి గొప్ప పాత్రభూతులైన మీరు ఇప్పుడు వచ్చి 3 అడుగులు అడుగుతున్నారే,
ఇంకా అడగండి స్వామి, మీకు తెలియదు అని ఇలా మహాబలి చెప్పిన వెంటనే దానికి మళ్ళీ భగవంతుడు అన్నారు, నాయన నువ్వు ఒకటి తెలుసుకో, ఈ 3 అడుగులతో ఒకడిని సంతోషించలేని వాడు నువ్వు 7 దీపాలనిచ్చాను సంతోషించరు. నేను ఆశపడ్డానని ఒక దీపం ఇచ్చినావంటే అది నాకు చాలదు, ఇంకో దీపం కావాలని అడుగుతాను. ఇలా 1 2 3 4 5 6 7 అయిన తర్వాత 8వ దీపం ఎక్కడైనా ఉందా అని వెతుకుతాను తప్ప దీంతో సంతోషంగా ఉండను. ఇదే మనుష్య బుద్ధి. ఈ ఆశ అనేది ఇలాగనే ఉంటుంది. అందుచేత దీనికి అంతమే లేదు. ఈ ఆశకు నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఇంకా కావాలని ఉంటుంది. అందుచేత మేమంతా ఎలా ఉండాలి అంటే మేమంతా ఎదిర్చాలాభ సంతుష్ట. భగవంతుడు ఏది ఇచ్చినాడో దానితో సంతోషంగా ఉండేదే బ్రాహ్మణుల యొక్క ధర్మం. ప్రపంచం అంతటా కావాలి, అన్నీ మన ఇంట్లో రావాలి, మనం అన్ని సౌఖ్యంగా ఉండాలంటే అప్పుడే బ్రాహ్మణత్వం వెళ్ళిపోతుంది. ప్రపంచం కోసం లోకక్షేమార్థం జీవించేవాడే బ్రాహ్మణుడు. అందుకోసమే ఆ బ్రాహ్మణుని చూసి అందరూ నమస్కారం చేసేవారు ఆ కాలంలో. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అలాగ ఉండేవాళ్ళే బ్రాహ్మణులు. అలాగ ఉండేదే మాకు అందం. నువ్వు అన్నింటిలోనూ ఇలా లోకాన్ని పరిపాలన మనం చేసుకొని ఉంటున్నావు, అది నీకందం. ఇలాగంతా చెప్పి ఇలాగ ఉండేదే మాకందం. అందుచేత ఈ 3 అడుగులు నాకు వచ్చి నాకు ఇవ్వు చాలు, దీనికి పైన నాకేం అవసరం లేదు అని వామనమూర్తి చెప్పిన వెంటనే ఇది కూడా తీసుకోకుండా వెళ్ళిపోతే ఏం చేసేది అంటూ మహాబలి పైన ఆ తన యొక్క పంచపాత్రాన్ని తీసుకొని తీర్థంతో ఆ దానమంత్రాలని చెప్పేదానికి ప్రారంభించారు. ఇంతసేపు ఋషులు, అగ్ని, శుక్రాచార్యులు అందరూ వామన తేజస్సులో ఇలా మగ్నమై ఉండేటప్పుడు ఈ మంత్రం అనేది చెవిలో పడింది ఆ శుక్రాచార్యకి. ఎవరు రాదు, నేను లేకుండా మహాబలికి మంత్రం చెప్పించేది ఎవరంటే మహాబలినే మంత్రం చెప్తున్నాడు. దానం చేసి 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 అలాగ మంత్రమే అతనికి బైహాట్ అయిపోయిందంత. ఇలా చెప్పిన వెంటనే వెళ్ళి శుక్రాచార్య ఆ మహాబలిని నిలిపి ఎవరికి దానం చేస్తున్నావంటే ఇక్కడ బ్రహ్మచారిగా కూర్చున్నారు కదా, వామనమూర్తికి దానం చేయబోతాను అన్నారు. ఎవర్రా బ్రహ్మచారి? ఇతనికి 2 భార్యలు ఉన్నారు, శ్రీదేవి, భూమిదేవి. ఇద్దరిని తన ఊరిలో వదిలేసి, ఇంట్లో వదిలేసి 2 జంజాలు వేసుకునేవారు. ఒక జంజాన్ని ఇంట్లో పెట్టేసి ఒక జంజంతో బ్రహ్మచారి వేషంతో వచ్చాడు. ఇతను ఎవరో కాదు, మహావిష్ణు. భగవంతుడు అవతారం చేసేటప్పుడు అన్నారు కదా, నేను వాముడిగా పుట్టి రహస్యంగా దేవకార్యంగా వస్తాను అని. కానీ శుక్రాచార్యకి తెలిసిపోయిందంటే ఇది భగవంతుడు అని. అందుచేత అంటున్నారు ఇది మహావిష్ణువురా, ఇతనికి ఎప్పుడే పెళ్ళైపోయింది, ఇతను బ్రహ్మచారి కాదు, కశ్యపులకి అదితికి వామనమూర్తిగా పుట్టి దేవకార్యంలాగా వచ్చి, దేవకార్యంతో వచ్చి నీ దగ్గర ఉండే అన్ని సంపదలను నీ దగ్గర నుంచి లాక్కొని ఇంద్రుడికి ఇచ్చేదానికి వచ్చిన మహావిష్ణువురా, ఇతనికి నువ్వు దానం చేయొద్దు అన్నారు. అంతేకాకుండా పైన ఏమేమి చేయబోతారా అని చెప్తున్నారు శుక్రాచారి. ఈయన ఇప్పుడు ఏమన్నాడు, తన కాళ్ళతో వచ్చి 3 అడుగులు కావాలన్నాడు కదా, నీకు చూపించే కాళ్ళు వేరే, దాన్ని కొలిచే కాళ్ళు వేరే. అది పెద్ద విశ్వరూపం తీసుకొని భూమిని 1 అడుగుతో కొలిచి, ఇంకొక అడుగుతో స్వర్గాన్ని అంతా కొలిచి 3వ అడుగు ఇచ్చేదానికి నీ దగ్గర భూమి ఉండదు. అందువల్ల నువ్వు అబద్ధం చెప్పేలాగా అయిపోతుంది. ఆ అబద్ధాని కోసం నరకానికి వెళ్తావు. అందుచేత నువ్వు ఇవ్వను అని చెప్పు అని, ఒక చిన్న అబద్ధాన్ని మరిచేదానికి పెద్ద అబద్ధం చెప్పు అని శుక్రాచార్య అంటున్నారు. వీళ్ళ యొక్క మాటల్లోనే అతనికి స్పష్టం లేదు. ఇలాగ ఏమన్నారంటే, నువ్వు నరకానికి పోతావు, నువ్వు చెప్పిన ఆ మాట, నువ్వు ఇచ్చిన మాటను కాపాడలేక, అందుచేత నువ్వు అబద్ధం చెప్పు పర్లేదు అని పైన శుక్రాచార్య ఒక ధర్మాన్ని అంటున్నారు. ఏమిటంటే, ఇలాగ వచ్చి దాన ధర్మాలన్నీ మనం సుఖంగా ఉండేదానికి చేసేది. అందుచేత ఇన్ని దానములు చేసి వాళ్ళు సుఖంగా ఉండి నీ కుటుంబం అంతా కష్టపడితే అది దానం కాదు, ఇది తప్పు. దానం అనేది చేసి నువ్వు సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, దానికే దానం అని పేరు. అలాగా నువ్వు ఇష్టానికి నీ ఇచ్చినట్టు కుటుంబాలన్నీ, అసురులని కష్టపెట్టి ఇలాగంతా చేయకూడదు. నువ్వు ధర్మాత్ముగా అనుకుంటున్నావు కదా, మనం వచ్చి అబద్ధం చెప్పకూడదు, మన సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు అనుకున్నావు కదా, ఇది శాస్త్ర ప్రకారం దండిగా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను విను అంటూ, నీ యొక్క ధనం ఉంది కదా, నీ ధనానికి నువ్వు మాత్రమే అధికారి కాదు. నువ్వు దానం ఇస్తాను, సర్వస్వం దానం ఇస్తాను అని నువ్వు వచ్చి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావే, ఈ ధనానికి నువ్వు మాత్రం అధికారి కాదు, ఈ ధనానికి 5 మందిల అధికారి. మొదటి ఎవరిదంటే, నువ్వు ధనంలో 5 విభాగం చేయాలి. మొదటి భాగం ధర్మం చేయాలి, 5లో 1 భాగం ధర్మం చేయాలి, ఇంకొక భాగం దానం చేయి, అందరినీ సంతోషపడుచు, నిన్ను గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత నీకు కావాల్సింది కొనుక్కునేదానికి ఇంకో భాగం, తర్వాత ఇంకొక భాగంతో ఇంకా డబ్బుని వృద్ధి చేయాలి,
అన్నీ సంపాదించిన తర్వాత చాలు సరే అన్నీ ఖర్చులైన తర్వాత ఇంట్లో మళ్ళీ ఊరికే కూర్చోకూడదు. ఆ సంపాదించిన డబ్బులతో ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యి. అది బాగా పెరిగేలాగా చూడాలి. అది 4వ భాగం. 5వ భాగం ఏమిటంటే అన్నీ నీకోసమే పెట్టుకోకుండా నీ బంధువులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేదానికి ఉంచుకో. ఇలాగా 5 భాగంగా విభజించింది శాస్త్రంలో. అందుచేత నీ డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఇచ్చేసి నీ కుటుంబం అంతా ఇలా కష్టపడేదానికి నువ్వు ఇలా చెయ్యకూడదు. శాస్త్రధర్మం, ఋగ్వేదంలో ఒక ధర్మం ఉంది, అది చెప్తాను విను అంటూ ఈ కుటుంబం అనేది ఒక చెట్టులాగా దాంట్లో బాగా పండే పండ్లు ఏవైతే సత్యం, ధర్మం ఇవన్నీ, దాంట్లో బాగా నాశనమైన పండ్లు అధర్మం, తర్వాత నువ్వు చెప్పే అబద్ధం అంతా. ఈ కుటుంబం, ఈ గృహస్థాశ్రమం, ఈ ధర్మం నుంచి వచ్చిందే సత్యం, ధర్మం ఇవన్నీ. అవన్నీ దీంట్లోనే కదా ఉంటుంది. ఇప్పుడు నువ్వు సత్యం చెప్పేదానికి ఆ పండ్ల కోసం ఎవరైనా చెట్టును నరుకుతారో? చెట్టును నరకరు. చెట్టు ఉంటేనే పండు వస్తుంది. ఒకరోజు పండు ఉందని చెప్పి ఆ చెట్టుని నరికేసినామంటే మళ్ళీ నీకు పండ్లే రాదు. అలాగనే ఈ ధర్మం, గృహస్థాశ్రమం అంతా నీ ఇష్టానికి చెయ్యకూడదు. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఈ చెట్టైన కుటుంబమే నశించిపోయిందంటే మళ్ళీ నువ్వు ఎలా ధర్మం చేయగలుగుతావు, దానం చేయగలుగుతావు? అందుచేత ఈ సమయంలో నువ్వు అబద్ధం చెప్పవచ్చు అంటూ అథారిటీగా అంటున్నారు శుక్రాచార్య. అంటే ఈయనకే ఈ సమయంలో అబద్ధం చెప్పాలా, సత్యం చెప్పాలా అని అతనికే స్పష్టం లేదు. అతనే కష్టపడుతున్నారు, శుక్రాచార్యే కష్టపడుతున్నారు. ఎలాగైనా మహాబలి నుంచి సంపద వెళ్ళకూడదు అనేది ఆయన యొక్క ఆశ. ఏమన్నారంటే చివరిగా ఆ అడుగుని ఇచ్చేదానికి నువ్వు అబద్ధం చెప్పేలాగా వస్తుంది, నువ్వు నరకానికి పోతావు, అందుచేత మొత్తం పెద్ద అబద్ధం చెప్పు అని చెప్పేలాగా ఉంది ఆయన యొక్క సిద్ధాంతం. ఇలాగంతా చెప్పి తర్వాత చివరిగా ఇన్ని సమయంలో అబద్ధం చెప్పవచ్చు అంటూ అథారిటీగా ఒక శ్లోకాన్ని ఇచ్చారు శుక్రాచార్య. ఎక్కడ చెప్పవచ్చు అంటే స్త్రీల దగ్గర చెప్పవచ్చు, మహిళల దగ్గర చెప్పవచ్చు. మహిళల దగ్గర అబద్ధం చెప్పవచ్చా? అది ఎంత పెద్ద తప్పు. అలాగ చెప్పవచ్చు అంటే ప్రపంచం ఒకే రోజే చెడిపోతుంది. అది చెప్పవచ్చు అని ఈయన అన్నారు. కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యం, స్త్రీల దగ్గర అబద్ధం చెప్పలేము, అది ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆ శుక్రాచార్య యొక్క భార్య పరమ సాధ్వి, ప్రియవ్రతుడి యొక్క కుమార్తె. పంచమస్కందంలో ప్రియవ్రతుడైన మహాత్ముడు, ఆమె యొక్క కుమార్తెకు ఊర్జస్వతి అని పేరు. ఊర్జస్వతిని వివాహమైన శుక్రాచార్యకి పరమ సాధ్వి అయిన ఊర్జస్వతి దగ్గర ఏమి చెప్పినా కానీ సరే అనుకునేస్తుంది పరమ సాధ్వి. ఇలాగ మిగతా స్త్రీలందరూ ఇలాగనే ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళ దగ్గర అబద్ధంలో అని స్టార్ట్ చేసినామంటేనే వాళ్ళు తెలుసుకునేస్తారు ఇతను అబద్ధం చెప్తున్నాడు అని. అలాగా స్త్రీలకి బుద్ధిశ్చాపి చతుర్గుణంని శాస్త్రంలో చెప్పేటప్పుడు పురుషుల కంటే స్త్రీలకు 4 భాగములు, 4 విధానంగా ఎక్కువ బుద్ధి పనిచేస్తుందంట. 4 భాగం ఎక్కువగా పనిచేస్తుంది పురుషుల కంటే అని శాస్త్రం. అందుచేత ఇతను స్త్రీల దగ్గర అబద్ధం చెప్పొచ్చు అంటున్నారు. లాజిక్గా చూసినామంటే అబద్ధం చెప్పలేము స్త్రీల దగ్గర, వాళ్ళు కనుక్కునేస్తారు. అందుచేత స్త్రీల దగ్గర చెప్పొచ్చు అన్నారు. తర్వాత పరిహాసంగా అబద్ధం చెప్పు అన్నారు, పరిహాసంగా చెప్పు అన్నారు. తర్వాత వివాహ విషయంలో చెప్పు అన్నారు. వివాహ విషయంలో చెప్పేదానికి ఏదైనా ఒక చిన్న అబద్ధం, వాళ్ళు వచ్చి ఈ కుటుంబం ఇలాగంటే లేదు మంచి కుటుంబమే చేసుకోవచ్చు అని చిన్న అబద్ధం చెప్పొచ్చు. ఆ అబద్ధమే ఒక పెద్ద ఒక తప్పుని లోపల పెట్టి మళ్ళీ వివాహం చేసినారంటే అదే ఒక పెద్ద బాధగా, కష్టంగా అయిపోతుంది. అందుచేత ఇవన్నీ ప్రమాణంగా తీసుకోలేము. కానీ మహాబలిని కాపాడేదానికి ఇలాంటి శ్లోకములు అన్నారు, అలాగని మనం తీసుకోవాలి. వివాహ విషయంలో చెప్పొచ్చు. తర్వాత వృత్తి అర్థే చెప్పొచ్చు. నీవు వచ్చి వృత్తి కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధం చెప్పితే పర్లేదు, అదే అబద్ధమే వృత్తిగా ఉండకూడదు. వృత్తి అర్థే గోబ్రాహ్మణ అర్థే, పశువులకి బ్రాహ్మణులకి ఏదైనా ఒక చిన్న నువ్వు అబద్ధం చెప్పినావంటే అది వాళ్ళకి హాని లేకుండా ఉంటుందంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇలాగా బయట, ఇంటి బయట గ్రామాల్లో ఇలాగా బియ్యం ఇవన్నీ ఇలా ఎండలో పెట్టి ఉంటే అది అలాగొచ్చిన ఆకలితో ఉండే ఆవు దాన్ని తినేసిందంటే సత్యసంధుడిగా ఇది ఎవరు తిన్నారంటే ఈ ఆవే తినిందని చెప్పకూడదు. ఎందుకంటే ఆవికి ఏం తెలుసు, అది ఆకలిగా ఉంది తినేసింది. అందుచేత అది తినింది అని తెలిస్తే వీరొచ్చి కర్ర తీసుకొని వచ్చి కొడతారు దాన్ని, ఆ పాపం నీకే వస్తుంది. ఇలాంటి సమయంలో చెప్పొచ్చు అన్నారు. సరే అని చెప్పి తర్వాత బ్రాహ్మణుల విషయంలో ఇలాగా లోక క్షేమార్థం ఉండే బ్రాహ్మణుడికి నువ్వు చెప్పే ఒక చిన్న ఒక అబద్ధం వల్ల అతని క్షేమకరం గురుందంటే చెప్పొచ్చు. తర్వాత చివరిగా ప్రాణ సంకటే, నీకు ఏదైనా ఈ చిన్న అబద్ధం చెప్పినావంటే నీకు ప్రాణాలు కూడా పోకుండా దాంట్లో నుంచి కాపాడుతుంటే చెప్పొచ్చు అన్నారు. ఇదన్నీ తీసుకున్నామంటే మళ్ళీ ఎవరైనా పెద్ద తప్పు చేసి ఇతడా అని లేదు అని మనం చెప్పినామంటే అది పెద్ద తప్పు.
అతన్ని ఆ మరణ శిక్ష నుంచి అతన్ని కాపాడేస్తుంది. కానీ ఇలాగంతా ఉండేది ఆ మహాబలి పైన ఉండే ఆశతో శుక్రాచార్య అనాస్నేరే. కానీ ఇవన్నీ మనం ప్రమాణంగా తీసుకోకూడదు, అబద్ధం చెప్పకూడదు, సత్యం మాట్లాడాలి. ఇచ్చిన వాక్కు దాన్ని మీరకూడదు. ఇది ఇంత గురుదేవుడు చెప్పినా కానీ మహాబలి విన్నాడా? సత్యంలోనే ఉండాలి, సత్యమే చెప్పాలి అంటూ ఉన్నారు కదా, అదే మనం తీసుకోవాలి. ఇలాగా ఇన్నన్ని చోట్ల అబద్ధం చెప్పొచ్చు అని ఒక అథారిటీలాగా ఒక శ్లోకం చెప్పి శుక్రాచార్య అన్నారు. దానితో అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన ఏం జరిగిందని వచ్చే అధ్యాయంలో చూస్తాము. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకోనవింశోऽధ్యాయః శ్రీశుకోవాచ इति वैरोचनेर्वाक्यं धर्मयुक्तं ससूनृतं निशम्य भगवान् प्रीतः प्रतिनन्द्येदमब्रवीत्। भगवानुवाच वचस्तवैतत् जनदेवसूनृतं कुलोचितं धर्मयुतं यशस्करं यस्य प्रमाणं भृगवः साम्पराये पितामहः कुलवृद्धः प्रशान्तः न ह्येतस्मिन् कुले कश्चित् निस्सत्त्वः कृपणः पुमान् प्रत्याख्याता प्रतिश्रुत्य यो वा दाता द्विजातये। न सन्ति तीर्थे युधि चार्थनार्थिताः पराङ्मुखाये त्वमनस्विनो नृपाः। युष्मत्कुले यद्यशसामलेन प्रह्लाद उद्भाति यथोडुपह्खे यतो जातो हिरण्याक्षः चरन्नेक इमां महीं प्रतिवीरं दिग्विजये नाविन्दत गदायुधः यं विनिर्जित्य कृच्छ्रेण विष्णुः क्ष्मोद्धार आगतं नात्मानं जैनं मेने तद्वीर्यं भूरि अनुस्मरन् निशम्य तद्वधं भ्राता हिरण्यकशिपुः पुरा हन्तुं भ्रातृहणं क्रुद्धः जगामनिलयं हरेः तमायान्तं समालोक्य शूलपाणिं कृतान्तवत् चिन्तयामास कालज्ञः विष्णुः मायाविनां वरः यतो यतोऽहं तत्रासो मृत्युः प्राणभृतामिव अतोऽहमस्य हृदयं प्रवेक्ष्यामि पराग्दृशः। एवं स निश्चित्य रिपोः शरीरम् आधावतो निर्विविशे असुरेन्द्रा। श्वासानिलान्तः हितसूक्ष्मदेहः तत्प्राणरन्ध्रेण विविघ्नचेताः सतन्निकेतं परिमृश्य शून्यम् अपश्यमानः कुपितो ननाद। क्ष्मां द्यां दिशः खं विवरान् समुद्रान् विष्णुं विचिन्वन् न ददर्श वीरः। अपश्यन्निति होवाच मयान्विष्टमिदं जगत् भ्रातृहामि गतो नूनं यतो नावर्तते पुमान्। वैरानुबन्ध एतावान् आमृत्योरिह देहिनाम् अज्ञानप्रभवो मन्युः
अहं मानोपबृंहितः पिता प्रह्लादपुत्रस्ते तद्विद्वान् द्विजवत्सलः स्वमायुः द्विजलिङ्गेभ्यः देवेभ्यो अदात् स याचितः भवान् आचरितान् धर्मान् आस्थितो गृहमेधिभिः ब्राह्मणैः पूर्वजैः शूरैः अन्यैश्च उद्दामकीर्तिभिः तस्मात् त्वत्तो महीमीषत् वृणेऽहं वरदर्षभात् पदानि त्रीणि दैत्येन्द्र संमितानि पदा मम नान्यत्ते कामये राजन् वदान्यात् जगदीश्वरात् नैनः प्राप्नोति वै विद्वान् यावदर्थप्रतिग्रहः बलिरुवाच अहो ब्राह्मणदायादा वाचस्ते वृद्धसम्मताः त्वं बालो बालिशमतिः स्वार्थं प्रत्यबुधो यथा मां वचोभिः समाराध्य लोकानाम् एकमीश्वरं पदत्रयं वृणीते यः अबुद्धिमान् द्विपदासुषं न पुमान् माम् उपव्रज्य भूयो याचितुमर्हति तस्मात् वृत्तिकरीं भूमिं वटोकामं प्रतीच्छ मे। श्रीभगवानुवाच यावन्तो विषयाः प्रेष्ठाः त्रिलोक्याम् अजितेन्द्रियं न शक्नुवन्ति ते सर्वे प्रतिपूरयितुं नृपा त्रिभिः क्रमैः असन्तुष्टः द्वीपेनापि न पूर्यते नववर्षसमेतेन सप्तद्वीपवरेच्छया सप्तद्वीपाधिपतयः नृपावैन्यगयादयः अर्थैः कामैः गतानान्तम् तृष्णाया इति न श्रुतं यदृच्छयोपपन्नेन सन्तुष्टः वर्तते सुखम् नासन्तुष्टः त्रिभिर्लोकैः अजितात्मा उपसादितैः पुंसोऽयं संसृतेर्हेतुः असन्तोषो अर्थकामयोः यदृच्छयोपपन्नेन सन्तोषः मुक्तये स्मृतः यदृच्छालाभतुष्टस्य तेजो विप्रस्य वर्धते तत्प्रशाम्यति असन्तोषात् अम्भसेवा आशु शुक्षणिः तस्मात् त्रीणि पदान्येव वृणेत्वत् वरदर्षभात् एतावतैव सिद्धोऽहं वित्तं यावत् प्रयोजनम्। श्रीशुक उवाच इत्युक्तः सहसन्नाह वाञ्छातः प्रतिगृह्यताम् वामनाय महीं दातुं जग्राहजलभाजनं विष्णवे क्ष्मां प्रदास्यन्तम् उशना असुरेश्वरं
जान् चिकीर्षितं विष्णोः शिष्यं प्राह विदाम्बरः। शक्र उवाच एष वैरोचने साक्षात् भगवान् विष्णुः अव्ययः कश्यपात् अदितेर्जातः देवानां कार्यसाधकः प्रतिश्रुतं त्वयैतस्मै यदनर्थमजानता न साधु मन्ये दैत्यानां महानुपगतो अनयः एष ते स्थानम् ऐश्वर्यं श्रियं तेजो यशश्रुतं दास्यति आच्छिद्य शक्राय मायामाणवको हरिः त्रिभिः क्रमैः इमाल्लोकान् विश्वकायः क्रमिष्यति सर्वस्वं विष्णवे दत्त्वा मूढा वर्तिष्यसे कथम् क्रमतो गां पदैकेन द्वितीयेन दिवं विभोः खं च कायेन महता तार्तीयस्य कुतो गतिः निष्ठां ते नरके मन्ये ह्यप्रदातुः प्रतिश्रुतम् प्रतिश्रुतस्य यो अनीशः प्रतिपादयितुं भवान् न तद्दानं प्रशंसन्ति येन वृत्तिः विपद्यते दानं यज्ञः तपः कर्म लोके वृत्तिमतो यतः धर्माय यशसेर्थाय कामाय स्वजनाय च पञ्चधा विभजन् वित्रम् इहामुत्र च मोदते अत्रापि बह्वृचैः गीतं शृणु मे असुरसत्तमा सत्यमोमिति यत्प्रोक्तं यन्नेत्याहानृतं हिते सत्यं पुष्पफलं विद्यात् आत्मवृक्षस्य गीयते वृक्षे जीवति तन्न स्यात् अनृतं मूलमात्मनः तद्यथा वृक्ष उन्मूलः शुष्यति उद्वर्तते अचिरात् एवं नष्टानृतः सद्यः आत्मा शुष्येन्न संशयः पराक् रिक्तम् अपूर्णं वा अक्षरं यत्तदोमिति यत्किञ्चित् ओमिति ब्रूयात् तेन रिच्येत वै पुमान् भिक्षवे सर्वमों कुर्वन् नालं कामेन चात्मने अथैतत् पूर्णम् अभ्यात्मं यच्च नेत्यनृतं वचः सर्वं नेति अनृतं ब्रूयात् स दुष्कीर्तिः श्वसन्मृतः स्त्रीषु नर्मविवाहे च वृत्यर्थे प्राणसङ्कटे गोब्राह्मणार्थे हिंसायां नानृतं स्यात् जुगुप्सितम् श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे
వామన ప్రాదుర్భావే ఏకోనవింశోऽధ్యాయः। గోపికా జీవనస్మరణం గోవింద గోవింద। సద్గురు విఠల్ దాస్ మహారాజ్ की जय।